చిన్న రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తోన్న పన్ను ఎగువేతదారులపై ఆదాయ పన్ను శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు దాదాపు 5,000 నోటీసులు పంపించారు. ఈ నోటీసులు వ్యక్తులతో పాటు కంపెనీలకు కూడా ఇచ్చారు. రాబోయే రోజుల్లో మరింత మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు రావచ్చు. తెలియని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ద్వారా పన్ను ఎగవేత ఎలా జరుగుతోందో, ఈ మొత్తం గేమ్ ఎలా నడుస్తోందో ఆదాయ పన్ను శాఖ దానిపై ఎలా స్పందించిందో చూద్దాం. ఆదాయ పన్ను శాఖ అనేక మంది పన్ను చెల్లింపుదారులకు నోటీసులు జారీ చేసింది. రిజిస్టర్ అయిన గుర్తింపు పొందని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన వారే వీరు. ఈ నోటీసులు 2020, 2021, 2022 ఆర్థిక సంవత్సరాలకు పంపించారు. చిన్న రాజకీయ పార్టీలు, తెలియని పార్టీలకు ఇచ్చే ఈ విరాళాలు పన్ను ఎగవేత అలాగే మనీ లాండరింగ్ కోసం కాదా అని ఆదాయ పన్ను శాఖ ఆరా తీస్తోంది. ఆదాయ పన్ను శాఖ రాడార్లో కనీసం 20 రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఈ రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయి, కానీ ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందలేదు. గుర్తింపు పొందని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలుగా వీటిని చూస్తారు. గుర్తింపు పొందలేదు అంటే వారు శాసనసభ లేదా జాతీయ ఎన్నికల్లో పోటీ చేయలేదు లేదా ఎన్నికల్లో నిర్దిష్ట శాతం ఓట్లను పొందలేదు అని అర్థం. ఇచ్చిన విరాళాలపై ఆదాయ పన్ను శాఖకు అనుమానం వచ్చింది. పన్ను చెల్లింపుదారులు ప్రకటించిన ఆదాయంతో అవి పొంతన కుదరడం లేదు. అంటే వెల్లడించిన ఆదాయంలో ఈ పార్టీలు కొంత డబ్బును మినహాయించి మిగిలిన మొత్తాన్ని పన్ను చెల్లింపుదారులకు నగదు రూపంలో తిరిగి ఇచ్చాయి అని ఆ శాఖ అనుమానిస్తోంది. దీన్నే బోగస్ విరాళం అంటారు. కొన్ని సందర్భాల్లో పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయంలో దాదాపు 80% విరాళాల రూపంలో పేరు కూడా సరిగ్గా రిజిస్టర్ చేసుకొని పార్టీలకిచ్చారు. పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం 10 లక్షల రూపాయలని అనుకుందాం. వారు ఒక రాజకీయ పార్టీకి 2 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తే ఆ మేరకు వారు 2 లక్షల రూపాయల తగ్గింపుని క్లెయిమ్ చేయొచ్చు. ఇది పన్ను ఆదా కోసం తీసుకున్న ఆరోగ్యకరమైన చర్య. అయితే ఎవరైనా 10 లక్షల రూపాయలు సంపాదించి అందులో 8 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తే ఆదాయ పన్ను శాఖ ఖచ్చితంగా దీనిని అనుమానిస్తుంది. ఈ ప్రాసెస్లో చాలాసార్లు నిజమైన పన్ను చెల్లింపుదారులు కూడా ఆదాయ పన్ను నోటీసులను అందుకుంటారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80GGC రాజకీయ పార్టీలకు విరాళాల కోసం పన్ను మినహాయింపుని ఇస్తోంది. ఈ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి రాజకీయ పార్టీకి లేదా ఎన్నికల ట్రస్ట్కి విరాళం ఇస్తే వారు విరాళంలో 100% తగ్గింపు క్లెయిమ్ చేయొచ్చు. అయితే ఒక వ్యక్తి చేసిన రాజకీయ విరాళం అంటే మొత్తం తగ్గింపు వారి మొత్తం ఆదాయాన్ని మించకూడదు. మరోవైపు రాజకీయ విరాళాల కోసం కంపెనీలు సెక్షన్ 80GGB కింద తగ్గింపులని క్లెయిమ్ చేయొచ్చు. మినహాయింపులకు కొన్ని షరతులు ఉన్నాయి. ముందుగా, విరాళాన్ని స్వీకరించే రాజకీయ పార్టీ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A ప్రకారం తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. రెండవది, విరాళం నగదు లేదా వస్తు రూపంలో ఉండకూడదు. అంటే అది వస్తువులు లేదా సేవల రూపంలో ఉండకూడదు. రాజకీయ విరాళాల వాస్తవికతను నిర్ధారించడానికి ఆదాయ పన్ను శాఖ సాక్ష్యాధారాలను కోరొచ్చు. ప్రామాణికతను నిరూపించలేకపోతే సదరు వ్యక్తికి పన్ను స్లాబ్ ప్రకారం మినహాయింపు ఇచ్చిన మొత్తాన్ని తిరిగి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పైగా ఆలస్యంగా చెల్లించినందుకు వడ్డీ కూడా ఉంటుంది. ఇంకా ఆదాయాన్ని తక్కువగా చూపించడం లేదా తప్పుగా రిపోర్ట్ చేయడం వంటి సందర్భాల్లో సెక్షన్ 270A కింద జరిమానాలు ఉంటాయి. తక్కువగా చూపించిన సందర్భాల్లో అలా చూపించిన మొత్తం ఆదాయంపై 50% పన్ను ఉంటుంది. ఒకవేళ తప్పుగా చూపిస్తే అలాంటి సందర్భాల్లో పెనాల్టీ 200% ఉంటుంది. రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చేటప్పుడు పన్ను చెల్లింపుదారులు దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను అడగాలి. ఇది రాజకీయ పార్టీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29A కింద రిజిస్టర్ అయిందో లేదో నిర్ధారిస్తుంది. రిజిస్ట్రేషన్ని ఎన్నికల సంఘం వెబ్సైట్ eci.gov.in లో చెక్ చేసుకోవచ్చు. మీరు విరాళం ఇస్తున్న పార్టీ రిజిస్టర్ అయినా గుర్తింపు లేని రాజకీయ పార్టీలో ఉందేమో చెక్ చేయొచ్చు. పార్టీ పాన్ కార్డుని పొందడం కూడా చాలా అవసరం. అదనంగా దీనికోసం రసీదును తీసుకోండి. పార్టీకి చేసిన విరాళం ఆ మొత్తాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. చెక్, డిమాండ్ డ్రాఫ్ట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటి ద్వారా విరాళం చేయాలి. దీని ప్రయోజనం ఏంటంటే నోటీస్ అందితే ట్యాక్స్ పేయర్స్ ఆధారాలుగా వాటిని చూపించొచ్చు. పన్ను ఆదా, పన్ను ఎగవేత మధ్య స్పష్టమైన రేఖ ఉంది. దీని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ లావాదేవీ చట్టబద్ధమైనదైతే ఒక రాజకీయ పార్టీకి ఇచ్చిన విరాళం పన్నులను ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది. అది ఫేక్ విరాళం అయితే పన్ను ఆదా కాదు. వడ్డీ, జరిమానాలతో పాటు భారీ పన్నులను కూడా విధిస్తారు.